క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాస్ట్రో 2006లో ఫిడెల్ అధికారాన్ని సోదరుడు రౌల్కు అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైన ఆయన అప్పుడప్పుడు పత్రికల్లో కథనాలు రాస్తున్నారు. ఓరియంట్ ప్రావిన్స్లోని బిరాన్ అనే ఊరిలో 1926 ఆగస్టు 13న జన్మించిన ఫిడెల్ క్యూబా చరిత్రలో ప్రముఖ స్థానం పొందారు. మహాయోధుడి నిష్క్రమణతో క్యూబా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. నవంబర్ 25 నడిరేయి, చిమ్మ చీకటి, హోరు గాలి, జోరు వాన, మనిషికి మనిషి కనపడని స్థితి. ఆలివ్ గ్రీన్ యూనిఫారంలలో ఉన్న కొందరు ఆయుధాలను పడవల్లో నింపుకుంటున్నారు. ఆ ప్రచండ తుఫాను వాతావరణంలో మెక్సికో తీరం నుంచి నౌకల ప్రయాణాన్ని అధికారులు నిషేధించారు. కానీ వారి చిన్న పడవ గ్రాండ్మా మాత్రం భీకర కెరటాలతో యుద్ధం చేస్తూ ముందుకు సాగుతోంది. దాంతో ఏ క్షణాన ఏమవుతుందోనని పడవలోని వారంతా భీతి చెందుతున్నారు. కానీ పొడగరి స్ఫురద్రూపి అయిన వారి నాయకుడు మాత్రం అకస్మాత్తుగా ఓ పాట పాడడం ఆరంభించాడు. సహచరుల నరాల్లో స్ఫూర్తిని నింపసాగాడు. పడవలోని వారు సైతం ఆ స్వరంతో జత కలిపారు. అది క్యూబా జాతీయ గీతం. ఆ స్ఫురద్రూపే ఫిడెల్ అలెగ్జాండర్ కాస్ట్రో రజ్. ప్రజలకు మాత్రం కాస్ట్రోగా సుపరిచితులు. బవిరిగడ్డం, వింతైన టోపీ, చురుకైన చూపులు, గెరిల్లా యూనిఫామ్, హవానా చుట్ట, జలపాతంలా ఎగిసిపడే సుదీర్ఘ ప్రసంగాలు. ఇవే ఆయనను ఈ శతాబ్దంలో ఓ ప్రత్యేక వ్యక్తిగా భూగోళంపై నిలిపాయి. హోచిమిన్, గాంధీ, లుమాంబా, మండేలా, ఇంకా ఎందరో యోధుల పేర్లు మానవ జాతి విముక్తి పోరాటాలతో ముడిపడి ఉన్న కాస్ట్రో పేరుకు మాత్రం వింత రంగు, రుచి, వాసన ఉన్నాయి. అతడు మనుషుల్ని మండే శక్తులుగా మార్చాడు. సామ్రాజ్యవాద శక్తులపై ధిక్కారపు బావుట ఎగురవేశాడు. విశ్వవ్యాప్త విప్లవ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచాడు. వివాదాస్పదుడిగా మిగిలాడు. అర్ధ శతాబ్దంగా కాలాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యం పెరటిలోని కరేబియన్ దీవుల్లో కార్చిచ్చును రగిలించాడు. విశ్వమంతా ఎర్ర జెండాలు నేలవాలుతున్నా ఆ పతాకం నీడలోనే అవిశ్రాంతంగా ముందుకు సాగాడు. మూడో ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలిచాడు. తన దేశాన్ని సగర్వంగా, సమున్నతంగా నిలిపాడు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలోని కొత్త శకానికి తెరతీసిన వాడు ఫిడెల్ కాస్ట్రో. క్రిస్టఫర్ కొలంబస్ 1492లో ఆ దీవిని కనుగొన్నప్పుడు మానవులు ఇంతవరకు కనీ విని ఎరుగని సుందర ద్వీపంగా దాన్ని అభివర్ణించాడు. అయితే ఆ భూలోక స్వర్గపు చరిత్ర అంతా కష్టాలు, కడగండ్లే. పలు లాటిన్ అమెరికా దేశాలు స్పెయిన్ వలసల నుంచి బయటపడ్డ క్యూబా మాత్రం 19వ శతాబ్దంలోనూ వలసలో మగ్గింది. దాని నుంచి విముక్తి కోసం 1868 అక్టోబర్ 10న సుదీర్ఘ పోరాటం ఆరంభించింది. అయినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో తిరుగుబాటుదారుల పట్ల అమెరికా సానుభూతిని చూపింది. అదే సమయంలో తన దేశ నౌకల ప్రయాణానికి అనువుగా కీలకమైన పనామా కెనాల్పై పట్టు సాధించేందుకు క్యూబాను తన పరిధిలో ఉంచుకోవాలని అమెరికా ఆశించింది. ఎట్టకేలకు 1902లో క్యూబా స్వతంత్ర దేశమయ్యింది. అయితే ఓ ఒప్పందానికి అంగీకారం తెలపాలని అమెరికా ఒత్తిడి తెచ్చింది. ఆ ప్రకారం
క్యూబా భూభాగంపై సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు అమెరికాకు హక్కు లభించింది. ఫలితంగా క్యూబా వ్యవహారాలలో అమెరికా నిత్యం జోక్యం చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఫిడెల్ కాస్ట్రో ఓరియంటల్ ప్రావిన్స్ తీరంలోని మయారిలో చెరకు తోటలో జన్మించాడు. అతని బాల్యం పైలాపచ్చీసుగా సాగింది. పొడగరి దృఢకాయుడు అయిన ఫిడెల్ తన కుటుంబంలోని పిల్లలతో కలిసి విస్తారమైన తండ్రి చెరకు తోటల్లో పరిగెడుతూనో గుర్రపు స్వారీ చేస్తూనో గడిపేవాడు. అదుపాజ్ఞలు లేని అనంతమైన శక్తి ఉన్న పసివానిగా ఎదిగాడు. 1942 హవానాలో ఫిడెల్ హై స్కూల్ విద్య ఆరంభమైంది. రోమన్ క్యాథలిక్కులు నడిపే ఆ స్కూల్ ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ స్కూల్లో ఫిడెల్ చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్చుకున్నాడు. పాఠశాలలో ఉండగా తెలివైన విద్యార్థిగా, అద్భుత వక్తగా, ఛాంపియన్ అథ్లెట్గా గుర్తింపు పొందాడు. 1944లో క్యూబాలోనే అత్యుత్తమ హైస్కూల్ అథ్లెట్గా ఎంపికయ్యాడు. 1945లో పాఠశాలను వదిలేటప్పుడు అతని ఫోటో కింద ఇతను తన జీవితపు పుస్తకాన్ని అద్భుతమైన పేజీలతో నింపుకుంటాడన్నది నిస్సందేహం అనే మాటలు ఎవరో లిఖించారు. ఆ తరువాత అతని జీవితం ఆ విషయాన్నే నిరూపించింది. 1945లో కాస్ట్రో హవానా విశ్వవిద్యాలయంలో ప్రవేశించాడు. ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణం విద్యార్థి రాజకీయాలతో హింసాత్మకంగా ఉండేది. ఫిడెల్ డైనమిక్ లక్షణాలను గమనించిన సాటి విద్యార్థులు అతనిని తొలి ఏడాదిలోనే తమ విశ్వవిద్యాలయ ఫెడరేషన్ సంఘం నేతగా ఎన్నుకున్నారు. ఆ సమయంలోనే లాటిన్ అమెరికా దేశాల్లో సాగుతున్న అనేక పోరాటాలను కాస్ట్రో గమనించాడు. 1910 మెక్సికో విప్లవం, 1917 రష్యా విప్లవం అప్పటికే క్యూబా ప్రజల్ని తాకాయి. కేవలం విప్లవం మాత్రమే అమెరికాపై ఆధారిత క్యూబా పరిస్థితిని మార్చగలదని, ప్రజాతంత్ర సమాజాన్ని నిర్మించగలదని కాస్ట్రో విశ్వసించాడు. 1933 ఆగస్టు నెలలో సమ్మెల కెరటాలు, భారీ ప్రదర్శనలు క్యూబాను కుదిపివేశాయి. ఫలితంగా అప్పటి ప్రభుత్వం గద్దెదిగాల్సి వచ్చింది. ఈ సమయంలో ఫుల్జెన్సియో బాటిస్టా నాయకత్వంలోని సైనికాధికారులు ఆధిపత్యం సంపాదించారు, అధికారాన్ని కైవసం చేసుకున్నారు. తరువాత 7 సంవత్సరాల పాటు పలువురు పౌర సైనిక అధ్యక్షులు తురుపు ముక్కల్లా వచ్చిపోయారు. కానీ తెర వెనుక కథ నడుపుతూ వచ్చినవాడు బాటిస్టాయే. ఈ కాలం యావత్తు క్యూబా నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో సామాజిక, కార్మిక అశాంతి దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది. 1935లో జరిగిన దేశవ్యాప్త సమ్మె నిర్దాక్షిణ్యంగా అణచివేతకు గురయ్యింది. మరోపక్క బాటిస్టా ఆచరణలో కూడా తానే అధ్యక్షునిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత అనేక రాజకీయ మార్పులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చెల్లాచెదురైపోయాయి. ఇక మిగిలిన ఏకైక విప్లవ శక్తి క్యూబా విద్యార్థులు మాత్రమే. ఈ విద్యార్థుల నిరసనలకు కేంద్ర బిందువుగా ఫిడెల్ కాస్ట్రో నిలిచాడు. క్యూబాను విముక్తి చేయడం విప్లవకారుల విధి అని ఉద్బోధించాడు. క్రొంగొత్త విప్లవ వ్యూహాన్ని సొంతంగా తయారు చేసుకోవాలని కాస్ట్రో నిర్ణయించుకున్నాడు. ఫలితంగా అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు. విచారణలో భాగంగా తనకు తానుగా వాదించుకుంటూ కోర్టులో కాస్ట్రో 2 గంటల పాటు హిస్టరీ విల్ అబ్జాల్వ్ మీ, చరిత్ర తీర్పు నా పక్షమే అంటూ చేసిన ప్రసంగం క్యూబా ప్రజలకు మేనిఫెస్టోగా మారింది, చరిత్రలో చిరస్థాయి అయ్యింది. అప్పుడే కాస్ట్రోకు 15 సంవత్సరాల జైలు శిక్ష పడింది.